పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయటం కలకలం రేపింది. జీలుగుమిల్లి మండలంలోని బర్రింకలపాడు సమీపంలో ఎమ్మెల్యే కారుపై ఆగంతకులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఆయన అనుచరులు మాత్రమే కారులో ఉన్నారు. తాను క్షేమంగా ఉన్నానని బాలరాజు తెలిపారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్ పై దాడి కలకలం రేపింది. ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరారు. ఇంతలో 4 రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని, తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సంఘటనపై పోలీసులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడులో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని, దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవటం వల్ల ఎలాంటి హాని జరగలేదని అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేపై ఇలాంటి దాడులు జరగటం దారుణమన్నారు. మరోవైపు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మాస్క్ పెట్టుకుని కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయానికి తనిఖీకి వెళ్లారు. ఆఫీస్ సమయంలో ఉద్యోగి సాయి కుమార్ పని వదిలేసి తాపీగా పబ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయిగూడెం మండలం రాజానగరంలో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా 10వ తరగతి క్లాస్ విద్యార్థులతో పాటు పాఠాలు విన్నారు. అలాగే హాస్టల్ భవనం, మెస్ ను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో మెస్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని కోరారు. ఆ తర్వాత టి నర్సాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీలో ఉన్న పిహెచ్సిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. గత ప్రభుత్వంలో పిహెచ్సి నూతన భవనం కొరకు కొంత నిధులు కేటాయించి కనీసం బేస్మెంట్ కూడా నోచుకోలేదని, దోపిడీ ఎక్కువైందని అన్నారు. సుమారుగా 2.5 కోట్లు అవినీతి జరిగిందని మండిపడ్డారు. మొత్తానికి పోలవరం ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమస్యలపై ఫోకస్ పెట్టారు.